హలో ఫ్రెండ్స్, నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకే ఒక్క మాట. ఈ వీడియో సమాజ శ్రేయస్సు కోసం చిత్రీకరించబడింది. వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చాక్లెట్స్, బిస్కెట్స్, క్యాండీస్, తినుబండారాలు చూస్తే మీకేమనిపిస్తుంది? పిల్లలు డైలీ స్కూల్కి వెళ్ళినప్పుడు తినే తినుబండారాలు ఉన్నాయి కదా, వాటిని చూస్తే ఆట వస్తువుల్లో అనిపిస్తున్నాయి కదా. రైట్? రాంగ్. ఇవి 10 నుండి 12 ఏళ్ల వయసున్న పిల్లల్ని మత్తు పదార్థాలకు బానిసలుగా మారుస్తున్న మార్గాలు. Kerala is in the grip of a drug crisis like never before. The state, known as God's own country, is now staring at a darker identity, Udta Kerala. In 2024, Kerala logged 3 times more NDPS cases than Punjab. మీరు నమ్మినా నమ్మకపోయినా కేరళలోని స్కూల్స్, కాలేజెస్ బయట చిన్న చిన్న దుకాణాలు రోడ్ల పక్కనే వెలుస్తుంటాయి. వాటిలో ఇలాంటి క్యాండీస్ చాలా దొరుకుతాయి. కేరళ లోకల్ లాంగ్వేజ్ మలయాళంలో వీటిని టట్టుక దాస్ అని పిలుస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఆంటీ షాప్, అంకుల్ షాప్ అని పిలుస్తుంటారు స్కూల్స్ బయట. వీటిలో చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే క్యాండీస్, చాక్లెట్స్ అమ్ముతుంటారు, లోకల్గా తయారైనవి. అయితే అవి కేవలం చాక్లెట్స్, బిస్కెట్స్ మాత్రమే కాదు. వాటిలో మ్యారిజోనా, LSD, MDMA లాంటి హార్డ్ కోర్ డ్రగ్స్ యొక్క స్వల్ప మోతాదు మిక్స్ అయి ఉంటుంది. వాస్తవానికి 5-6 ఏళ్ల క్రితం పంజాబ్ స్టేట్లో పరిస్థితి ఇంతే దారుణంగా ఉండేది. అక్కడి యువత పట్ట పగలే రోడ్ల పక్కన జోంబీస్లా తిరుగుతుండేవారు డ్రగ్స్ తీసుకొని. అయితే ఇప్పుడు ఆ డ్రగ్స్ భూతం సౌత్ ఇండియాలో అడుగుపెట్టింది, ముఖ్యంగా కేరళలో. కేరళలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒకానొక సమయంలో పంజాబ్లో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. వాస్తవానికి ఇది ఒక సీరియస్ ఇష్యూ, ఒక నేషనల్ ఎమర్జెన్సీ. ఎందుకంటే కేరళలో యూత్ మాత్రమే కాదు, 9 నుండి 12 సంవత్సరాల చిన్న పిల్లలు డ్రగ్ అడిక్ట్స్గా మారుతున్నారు. మార్చ్ 2024 కొచ్చి, కేరళ. ఒక 9వ తరగతి చదివే కుర్రాడు 6వ తరగతి చదువుతున్న తన సొంత చెల్లెలి పైన ఒక తప్పుడు పని చేయడానికి ప్రయత్నించాడు డ్రగ్స్ మత్తులో. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఆ పిల్లాడి మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో. పోలీస్ ద్వారా జరిగిన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ కుర్రాడు ఒక డ్రగ్ అడిక్ట్ మాత్రమే కాదు, ఒక డ్రగ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. 14-15 ఏళ్ల కుర్రాడు మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నాడు కేరళలో. ఇప్పటికైనా మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఎంత పెద్ద సమస్య అని. 1 జనవరి 2025 న్యూ ఇయర్ రాత్రి కేరళలోని త్రిశూర్ సిటీలో 2 కుర్రాళ్ళు బైక్ పైన కూర్చొని మత్తు పదార్థాలు వాడటం గమనించి వారిని మందలించాడు లివిన్ అనే ఒక 30 సంవత్సరాల వ్యక్తి. అయితే ఆ కుర్రాళ్ళ వయసు కేవలం 13-14 సంవత్సరాలు మాత్రమే. అయితే వారిద్దరూ ఆయన మాట వినలేదు సరికదా, తమను మందలించాడన్న కోపంతో డ్రగ్స్ ఇచ్చిన మత్తులో లివిన్ అనే వ్యక్తిని నడి రోడ్డు పైన కుట్టి చంపారు. ఇదే నెలలో జరిగిన మరొక సంఘటన, ఒక 9 సంవత్సరాల బాలిక డ్రగ్స్ ఓవర్ డోస్ తో చనిపోయింది. వాస్తవానికి ఆ బాలిక డ్రగ్స్ ఏమీ తీసుకోలేదు, ఏదో ఒక షాప్ లో చాక్లెట్ కొనుక్కొని తింది. అదే ఆమె చేసిన పాపం. 9 సంవత్సరాల బాలిక. ఒక్క 2 క్షణాలు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది ఈ సమస్య తీవ్రత ఏంటా అని. అందుకే దీనిని నేషనల్ ఎమర్జెన్సీ అన్నాను. ఒక్కసారి కేరళ క్రైమ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ డాటాని గమనిస్తే ఈ రోజు కేరళలో డ్రగ్స్ కేసెస్ 330% పెరగడం జరిగింది గత 3 సంవత్సరాలతో పోలిస్తే. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు నేను కూడా పంజాబ్ అనేది ఇండియా యొక్క డ్రగ్ క్యాపిటల్ అనుకునేవాడిని. కానీ ఒక్కసారి కేరళ గురించి తెలిసాక కానీ అర్థం కాలేదు, పంజాబ్ కంటే 3 రెట్లు ఎక్కువ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు కేరళలో యువత. కేరళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం 2025 మొదటి 2 నెలల్లో, అంటే జనవరి, ఫిబ్రవరిలో జరిగిన మర్డర్ కేసెస్ 63 కాగా అందులో డ్రగ్స్ మత్తులో జరిగినవే 30. కావాలంటే ఒక్కసారి గూగుల్ చేసి రీచెక్ చేసుకోండి. కేరళ డ్రగ్ అడిక్ట్స్ ఇన్ 2025 అని కొడితే చాలు, ఓపెన్ అయ్యే వెబ్సైట్స్ కోకొల్లలు. ఒక్కొక్క కథ వింటుంటే రోమాలు నెక్కబడుచుకోవడం ఖాయం. ఒక పిల్లాడు తన తల్లిని పొడిచి చంపాడు డ్రగ్స్ మత్తులో. ఒకడైతే తన మొత్తం పరివారాన్ని హతమార్చాడు. మరొకడు తన సొంత నాయనమ్మ, తాతయ్యలను కడతీర్చాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అతనిని చిన్న ప్రాయం నుంచి కంటికి రెప్పలా కాపాడిన తన గ్రాండ్ పేరెంట్స్ ని చంపడం అంటే ఇది చిన్న విషయం కానే కాదు. మెడికల్ షాప్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కేరళలో ఎన్నో స్కూల్స్, ఎంతో మంది తల్లిదండ్రులు ఎంతలా భయపడుతున్నారంటే డ్రగ్స్ కిట్స్ సేల్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి చేరుకున్నాయి. మెడికల్ షాప్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు ఈ టెస్టింగ్ కిట్స్ కేవలం డి అడిక్షన్ సెంటర్ వాళ్ళు మాత్రమే కొనేవారు. కానీ ఇప్పుడు ప్రతి పిల్లవాడి తల్లిదండ్రులు ఇళ్లలోనే ఈ కిట్ ద్వారా రోజు టెస్ట్ చేస్తున్నారు పిల్లల్ని. అందువల్లనే ఎన్ని టెస్ట్ కిట్స్ తెప్పించినా క్షణాల్లో ఖాళీ అయిపోతున్నాయని చెప్తున్నారు మెడికల్ షాప్ వాళ్ళు. అయితే కేరళ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఈ పరిస్థితి నుండి బయటపడటానికి వారు ఆపరేషన్ డి హంట్ లాంచ్ చేశారు. అయితే చేతులు కాలేక ఆకులు పుట్టుకుంటే ఏం లాభం? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది. ఈ ఆపరేషన్ డి హంట్ ముఖ్య ఉద్దేశం డ్రగ్స్ సరఫరా ఆపడం, డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ను పట్టుకోవడం. ఇందులో కఠినమైన పరీక్ష ఏమిటంటే ఈ డ్రగ్స్ విదేశాల నుండి రవాణా జరగకుండా ఎలా ఆపాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి? అంతకంటే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే స్కూల్ పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్.
27 జనవరి 2024 కేరళ పోలీస్ ఆపరేషన్ డి హంట్ మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ ఎంత బలంగా సమాజంలోకి వెళ్ళిందంటే పిల్లల తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు పోలీసులకి తమ పూర్తి సహకారం అందించారు. దాంతో అతి తక్కువ కాలంలోనే 8,931 మంది డ్రగ్స్ సప్లయర్స్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు 8,646 కేసులు నమోదు చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన విషయం ఏమిటంటే కేరళలో ఎక్కువగా 3 రకాల డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి యువతకి చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. ఎంత తక్కువ అంటే స్టార్టింగ్ కేవలం 100 రూపాయలు. అందువల్లనే యంగ్స్టర్స్ చాలా ఈజీగా ఈ డ్రగ్స్ పొందగలుగుతున్నారు. కేవలం 100 రూపాయలతో 10 గంటలకు పైగా మొత్తులో జోగాడుతున్నారు. మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్నట్లు చాక్లెట్స్, క్యాండీస్, బిస్కెట్స్, స్టాంప్స్ ద్వారా స్కూల్ పిల్లల వరకు చాలా ఈజీగా ఈ డ్రగ్స్ చేరుతున్నాయి. చూడటానికి మాత్రం ఇవి మామూలు బిస్కెట్స్, చాక్లెట్స్ లా అనిపించినా పిల్లలకు అవసరమైన మోతాదు వరకు అందులో డ్రగ్స్ మిక్స్ చేస్తారు. అయితే కేరళ పోలీసులు ఆల్రెడీ 1100 స్కూల్స్ ఐడెంటిఫై చేశారు. ఏ స్కూల్స్ బయట అయితే చిన్న చిన్న దుకాణాల్లో ఈ క్యాండీస్, చాక్లెట్స్ దొరుకుతున్నాయో. వాస్తవానికి ఎవరికి అనుమానం రాదు, ఎవరు వద్దని చెప్పరు షాప్ లోకి వెళ్లి చాక్లెట్స్ కొనడానికి. అందువల్లనే వీరికి చాలా ఈజీగా డ్రగ్స్ దొరుకుతున్నాయి. అయితే ఈ డ్రగ్స్ సప్లై చేయడానికి, పిల్లల్ని ఆకర్షించడానికి ఈ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్స్ 3 రకాల మెథడ్స్ అప్లై చేసేవారు. మొదటి మెథడ్ లో ఈ డ్రగ్ పెడ్లర్స్ పిల్లలకి ఇవి కాన్సంట్రేషన్ పెంచే మందులు అని చెప్పి వారికి అలవాటు చేసేవారు. రెండవ మెథడ్ లో పరిచయం లేని పిల్లలను పిలిచి మరీ క్యాండీస్ అని చెప్పి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఇక మూడవ మెథడ్ లో వీరిపైన చుట్టుపక్కల వారి ప్రెషర్ ఉండేలా ప్లాన్ చేసేవాళ్ళు. ఎలాగైతే ఫ్రెండ్స్ ద్వారా బలవంతంగా లేదా తెలిసిన వారి ద్వారా అలవాటు చేసేవారు. అయితే ఆడపిల్లల విషయంలో మాత్రం ఈ ప్యాటర్న్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ కేసెస్ అంటే 95% ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్స్ ద్వారా ఈ రొంపిలోకి లాగబడతారు. అన్ఫార్చునేట్లీ ఒక్కసారి డ్రగ్స్ మత్తులోకి జారుకోగానే వారిపైన అత్యాచారం జరగడం అనేది కూడా ఈ ప్యాటర్న్ లో ఒక భాగమే. రకరకాల పద్ధతులు ఉపయోగించి ఒక్కసారి ఈ రొంపిలోకి లాగిన తరువాత వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారినే సప్లయర్స్ గా ఉపయోగించుకొని మరో సప్లై చైన్ ఓపెన్ చేస్తారు. వాస్తవానికి ప్రతిరోజు ఇంటి వద్ద పిల్లలకు 100 రూపాయలు ఏ తల్లిదండ్రులు ఇవ్వరు. కానీ ఆ పిల్లలకేమో ఈ క్యాండీస్ అలవాటయ్యాయి. అవి లేకుండా వారు ఉండలేరు. ఈ పాయింట్ను ఆసరాగా చేసుకుని డ్రగ్ పెడ్లర్స్ ఆ పిల్లలకు ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చి వారి ద్వారా డ్రగ్స్ సప్లై చేయించేవారు. దే ఆర్ పర్ఫెక్ట్ క్యారియర్స్ ఫర్ డ్రగ్స్. ఎందుకంటే పిల్లలపైన పోలీసులకు అంత త్వరగా అనుమానం రాదు. సో చాప కింద నీరులా ఈ దందా కొనసాగుతూనే ఉంటుంది. రీసెంట్లీ కేరళ గవర్నమెంట్ విముక్తి పేరుతో డి అడిక్షన్ సెంటర్స్ ఓపెన్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా 2024లో 2880 మంది పిల్లలు విముక్తి డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఈ సంవత్సరం అంటే ఫిబ్రవరి 2025 వరకు 588 మంది పిల్లలు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే వీరిలో ఎవ్వరూ ఊహించిన విధంగా 18 నుంచి 25 వయసులో ఉన్న ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు. వీరంతా మాక్సిమం హాస్టల్స్ లో ఉండి చదువుకునేవారు లేదా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ లో ఉండి వర్క్ చేసేవారు. ఒక్కసారి ఈ డాటాను గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒక్కటే, కేరళ యువత అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నారు. ఇందాక మనం ఒక విషయం మాట్లాడుకుని వదిలేసాం. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి కేరళకి? వాస్తవానికి కేరళలో దొరుకుతున్న ఈ డ్రగ్స్ తో డైరెక్ట్ కనెక్షన్ ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ భూములతో ముడిపడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ భూముల్లో పండే ఈ డ్రగ్స్ కొన్ని వేల కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేసి కేరళ స్కూల్స్ కి చేరుకుంటాయి. అయితే సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఒక ముఖ్యమైన పేరు బయటకు వస్తుంది. ఆ పేరే హాజీ సలీం, ద డ్రగ్ లార్డ్ ఆఫ్ ఏషియా. ఎన్డీటీవీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాల ప్రకారం ఇండియాలో డ్రగ్స్ ఏ వైపు నుండి వచ్చినా అందులో ఇతని హస్తం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇండియాలోకి వచ్చే 70% డ్రగ్స్ ని ఇతనే సప్లై చేస్తాడు సముద్ర మార్గం ద్వారా. అందువల్లనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఇతనికి పెట్టిన పేరు రక్తబీజ్, ఇంగ్లీష్ లో బ్లడ్ సీడ్, తెలుగులో పచ్చిగా చెప్పాలంటే నెత్తుటి విత్తనం అనొచ్చు. వాస్తవానికి ఈ హాజీ సలీం పాకిస్తాన్లోని కరాచీ నుండి తన దందా నడిపిస్తాడు. శాటిలైట్ ఫోన్స్, మ్యారీటైమ్ రూట్స్, గ్లోబల్ లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా కంప్లీట్ సపోర్ట్ దొరుకుతుంది అతనికి. ఇతని నెట్వర్క్ ఎంత ఎఫిషియెంట్ అంటే పాకిస్తాన్, ఇరాన్ నుండి గుజరాత్ లోని పోర్ట్ల వరకు డ్రగ్స్ సప్లై చేయడానికి ఇతను ఒక ఇండివిజువల్ హైవే తయారు చేశాడు. అయితే ఈ రూట్ ఏంటో ఒక్కసారి డైరెక్ట్ గా పరిశీలిద్దాం మ్యాప్ ద్వారా. మొదటిగా వీటిని ఆఫ్ఘనిస్తాన్ భూముల్లో పండిస్తారు. అక్కడి నుండి ఇరాన్ చేరుకుంటాయి ట్రక్స్ ద్వారా. ఇరాన్లోని బందరే అబ్బాస్ పోర్ట్ నుండి ఆన్ పేపర్ శ్రీలంక, మలేషియా వెళ్లే చిన్న చిన్న కార్గో బోట్స్ ద్వారా ఈ డ్రగ్స్ తరలించేవారు. కానీ మార్గ మధ్యంలో ప్రయాణాన్ని గుజరాత్ వైపు మళ్లించి గుజరాత్లోని విరావల్, పిపారావ్, ముండ్రా, పోర్బందర్ వంటి పోర్టుల్లో మూడో కంటికి తెలియకుండా అన్లోడ్ చేసి వీరి మార్గాన్ని వీరు వెళ్లిపోయేవారు. ఈ కన్సైన్మెంట్ ని ఆ పోర్టుల్లో ఉండే వాళ్ళ మనుషులు వితౌట్ చెకింగ్ వాటిని పోర్టు దాటించే విధంగా వాటిపైన 777, 555, 999, స్కార్పియన్స్, ఫ్లయింగ్ హార్సెస్ వంటి కోడ్ వర్డ్స్ యాడ్ చేయడం జరుగుతుంది. బయటకు వెళ్లే సెక్యూరిటీ చెక్ పోస్టుల్లో ఈ ముద్రలు చూసిన వెంటనే వాటిని వితౌట్ చెకింగ్ బయటకు వదిలేస్తారు.
వాస్తవానికి మనం గుజరాత్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే కాదు, ఇది ఒక డ్రగ్ ల్యాబ్ అని కూడా అనొచ్చు. మనకు బాగా తెలిసిన విషయం ఏంటంటే గుజరాత్ మొత్తం ఫ్యాక్టరీస్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీస్ లో లాసుల్లో నడిచే గవర్నమెంట్ లైసెన్స్ కలిగిన ఫ్యాక్టరీస్ ని వీరు ఎక్కువ డబ్బులు ఇచ్చి ఓనర్స్ దగ్గర నుండి లీజుకి తీసుకుంటారు. వారు వీటిని కోడ్ లాంగ్వేజ్ లో కుకింగ్ ల్యాబ్స్ అని పిలిచేవారు. ఈ కుకింగ్ ల్యాబ్స్ లోనే ఇరాక్ నుంచి వచ్చిన ఈ రా కెమికల్ ని సింథటిక్ డ్రగ్ గా మారుస్తారు. ఈ ఫ్యాక్టరీస్ ఫారిన్ నేషనల్స్ ద్వారా రన్ చేయబడతాయి. ఇందులో పనిచేసేవారు నైజీరియా, సోమాలియా లాంటి దేశాల నుండి పొట్టకూటి కోసం వచ్చిన వారు లేదా స్టూడెంట్ వేసాలపై వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. అంతేకాదు ఈ కుకింగ్ ల్యాబ్స్ గుజరాత్ లో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎక్కువగా గుర్తించారు పోలీసులు. అందుకు కారణం శ్రీలంక, మలేషియా వెళ్లే కార్గో బోట్స్ ఆంధ్ర సముద్ర తీరాన్ని చేరుకోవడం అంత కష్టమైన పనేమీ కాదు. వాస్తవానికి మన కోస్తా ఆంధ్ర తీర ప్రాంతం ఎంతో పొడవైనదిగా ఉండటం వల్ల ఇక్కడ అన్లోడ్ చేయడం వారికి చాలా ఈజీ పని. ఆ తర్వాత మొదలవుతుంది డిస్ట్రిబ్యూషన్. జస్ట్ 3 స్టెప్పుల్లో ఎవరికి ఎలాంటి డ్రగ్స్ కావాలో మనసుకు పసందైన డ్రగ్స్ చాలా ఈజీగా ఇంటి వరకు సప్లై చేయబడతాయి. అందులో మొదటి స్టెప్ సేఫ్ హౌసెస్ లేదా మినీ స్టోరేజ్ గోడౌన్స్. సముద్ర తీర ప్రాంతాలైన ఫోర్ట్ కోచి, మాటన్ చెర్రీ వంటి సిటీ అవుట్కట్స్ లో ఆల్రెడీ ఉన్న గోడౌన్స్ ని సేఫ్ హౌస్ గా మార్చుకుంటారు వీరు. రెండోది సప్లై. ఈ సప్లై కోసం ఏరియా వైజ్ లోకల్ ఏజెంట్స్ ఉంటారు. వారు టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్ ద్వారా డీల్ చేస్తారు. ఈ మధ్య కాలంలో కేరళ పోలీసులు కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ ని ఐడెంటిఫై చేశారు విచిత్రమైన పేర్లతో. ఉదాహరణకి యాసిడ్ డ్రాపర్ టాస్క్ టీమ్, థర్డ్ ఐ, డిస్కో బిస్కెట్ ఇలాంటివన్నీ. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ కన్సైన్మెంట్స్ ఎప్పుడైతే సేఫ్ హౌస్ చేరుకుంటాయో ఆ క్షణమే వీరు అన్ని గ్రూప్స్ లో మెసేజ్ పాస్ చేస్తారు. అందుకు ఒక కోడ్ వర్డ్ ఉపయోగిస్తారు, క్యాండీ రెడీ. ఆ తర్వాత ఎవరికి ఎంత కావాలో వారు ఆర్డర్ ఇస్తారు. క్యాండీ అనేది ఒక్క పేరు మాత్రమే, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి ఈ కోడ్ లాంగ్వేజ్ లో. ఉదాహరణకి మాలీ, ఎక్స్టాసీ, ఎక్స్టీసీ ఇలాంటివన్నీ. ఒక్కసారి ఆర్డర్ కన్ఫర్మ్ అయిందా పేమెంట్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. మోస్ట్లీ క్రిప్టో కరెన్సీ లేదా బిట్ కాయిన్ ద్వారా జరుగుతుంది. ఫైనల్ స్టెప్ డెలివరీ. సింపుల్ గా ఆన్లైన్ ప్లాట్ఫామ్ డెలివరీ టైప్. ఎక్కువగా దీనికి సంబంధించిన డెలివరీ బాయ్స్ 18 నుండి 22 సంవత్సరాల వయసు గల వాళ్లే ఉంటారు. క్విక్ డెలివరీ కోసం మోస్ట్లీ కాస్ట్లీ బైక్స్ యూజ్ చేస్తారు. చాలా వరకు అమ్మాయిలను వెనక కూర్చోబెట్టుకుని డెలివరీకి వెళ్తారు. ఎందుకంటే సింపుల్ లాజిక్, పోలీసులు ఆడవాళ్లు ఉండే మోటార్ సైకిల్స్ ఆపడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ డెలివరీ బాయ్స్ కి పర్ డెలివరీ 750 నుంచి 1000 రూపీస్ వరకు మనీ దొరుకుతుంది. ఒక్క రాత్రికి కనీసం 4000 రూపాయలు సంపాదిస్తారు. వాస్తవానికి ఈ డెలివరీ ఎలా జరుగుతుందంటే ఈ డెలివరీ బాయ్స్ ప్యాకెట్ ని ఒక సీక్రెట్ ప్లేస్ లో వదిలి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎగ్జాక్ట్ లొకేషన్, కోఆర్డినేట్స్, డెలివరీ ఎక్కడ దాచి ఉంచింది, వాటికి సంబంధించిన పిక్స్ మొత్తం ఆర్డర్ ఇచ్చిన వారికి పంపడం జరుగుతుంది. అంతటితో డెలివరీ బాయ్స్ పని అయిపోతుంది. ఆర్డర్ ఇచ్చిన వారు అక్కడ నుండి ఆ ప్యాకెట్ కలెక్ట్ చేసుకుంటారు. ఇలా మోస్ట్లీ సివిలియన్స్, ముఖ్యంగా మైనర్స్ ఉపయోగించుకుని కేరళ యొక్క మొత్తం డ్రగ్ నెట్వర్క్ నడుస్తుంది. వాస్తవానికి ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ అస్సలు చేయరు వారు. ఎందుకంటే ఎక్కడైనా ఒకడు పట్టుపడితే వాడికి ఆ పార్సల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియకూడదు, ఎవరికి ఇవ్వాలో కూడా తెలియకూడదు. ఇలా చాలా ఈజీగా ఎఫిషియెంట్ గా ప్లాన్ చేస్తారు డెలివరీ సిస్టమ్ ని. అయితే ఈ ప్రభుత్వం, పోలీసులు వీరు లాంచ్ చేసే ఆపరేషన్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. మరి మన బాధ్యత ఏంటి? ఈ డ్రగ్స్ అనే భూతాన్ని తరిమి కొట్టడానికి మనం ఏం చేయగలం? మనం చేయగలిగింది ఒక్కటే, ప్రివెన్షన్. వాస్తవానికి టైమ్స్ ఆఫ్ ఇండియా కొన్ని రికమెండెడ్ సిమ్టమ్స్ ని పబ్లిష్ చేసింది. మనం మన ఇంటిలో ఉన్న పిల్లల్లో గానీ, సిబ్లింగ్స్ లో గానీ, కజిన్స్ లో గానీ, ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా డ్రగ్స్ కు బానిస అయి ఉంటే ఈ రికమెండెడ్ సిమ్టమ్స్ ద్వారా వారిని కనిపెట్టగలుగుతాం. అలా ఎవరైనా డ్రగ్స్ కు బానిసలైన వారు మన దృష్టికి వస్తే వారిని డి అడిక్షన్ సెంటర్ లో చేర్పించి మామూలు మనుషుల్ని చేయగలం. మన చుట్టూ ఉన్న వాతావరణంలో అవేర్నెస్ క్రియేట్ చేయగలం. ఇప్పుడు ఆ సిమ్టమ్స్ ఏమిటో చూద్దాం. ఆ సిమ్టమ్స్ లో మొదటిది, ఎప్పుడైతే ఒక డ్రగ్ అడిక్ట్ కి మొత్తు దిగిపోతుందో వారు అలిసిపోయినట్టుగా, డిప్రెషన్ లో ఉన్నట్టుగా, భయంగా బెత్తర చూపులు చూస్తున్నట్టుగా అనిపించింది అనుకోండి, వీటిని విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు. ఎక్కువగా వీటి ద్వారానే డ్రగ్ అడిక్ట్స్ ని ఐడెంటిఫై చేయగలం. ఇక రెండవది, వాస్తవానికి పిల్లలు కొన్ని పనులు చాలా ఆనందంగా, ఇంట్రెస్ట్ గా చేస్తుంటారు. ఒక్కసారిగా వాటిని అసలు చేయడం మానేశారనుకోండి, వారిని ఖచ్చితంగా అనుమానించాలి. మూడోది, రొటీన్ వర్క్ పైన ఇంట్రెస్ట్ లేకపోవడం. ఈ మొత్తుకు బానిసైన వారు రొటీన్ గా స్కూల్కి వెళ్ళడం, పిల్లలతో ఆడుకోవడం, సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి రొటీన్ వర్క్ పైన ఇంట్రెస్ట్ చూపించరు. పైగా చదువు పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, మార్క్స్ తక్కువగా రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీరిని కూడా అనుమానించాల్సిన అవసరం ఉంది. నాలుగోది, ముఖ వర్చస్సు. మొత్తుకు బానిసలైన వారి ముఖం పైన డార్క్ సర్కిల్స్ రావడం, కళ నశించడం వంటివి జరుగుతాయి. ఇక ఐదోది, పిల్లలు ఎప్పుడైనా ఏదైనా వ్యాధికి గురైతే వారికి వాడిన మెడిసిన్స్ ని
వ్యాధి తగ్గిపోయిన తరువాత కూడా మళ్ళీ వాడటానికి వారు ప్రయత్నించారనుకోండి, ఇది కూడా ఒక రకమైన సిమ్టమే. పైన చెప్పిన ఈ 5 రకాల సిమ్టమ్స్ లో ఏ ఒక్క సిమ్టమ్స్ కనపడినా మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని అనుమానించాల్సిందే. వాస్తవానికి ఇండియాలో 80% తల్లిదండ్రులకి తమ పిల్లలు డ్రగ్స్ కి అడిక్ట్స్ అయ్యారన్న విషయం తెలియదు. తీరా 1-2 ఏళ్ల తర్వాత వారు బయటికి రాలేనంత లోతులో కూలుకుపోయిన తర్వాత రియలైజ్ అయ్యి తలలు బాదుకుంటారు. కొంతమంది సైకియాట్రిస్టుల అభిప్రాయం ప్రకారం తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఎప్పుడూ పిల్లల బిహేవియర్ పైన ఒక కన్నేసి ఉంచాలి. అంతేకాదు వారి పాకెట్స్, వారి బ్యాగ్స్, వారి బిలాంగింగ్స్ రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండాలి. వాస్తవానికి గవర్నమెంట్ అయినా పోలీస్ అయినా డ్రగ్స్ సరఫరాని మాత్రమే ఆపగలరు. ప్రతి ఒక్క పిల్లాడి పైన ఒక కన్నేసి ఉండాల్సింది తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. చివరగా చెప్పేది ఒకే ఒక్క మాట, డ్రగ్స్ అనేది ఒక భూతం. ఇండియాలో భూతాలను వదిలించడానికి 100 మార్గాలు ఉన్నాయి. అలాగే ఈ డ్రగ్స్ భూతాన్ని వదిలించడానికి డి అడిక్షన్ సెంటర్లు ఉన్నాయి. ఎప్పుడైతే మన పిల్లవాడు డ్రగ్స్ కు బానిసయ్యాడని తెలిసిందో, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో ఇవన్నీ వదిలి మన పిల్లాడిని మనం మనిషిగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. యువత ఆరోగ్యంగా ఆనందంగా మనగలిగితేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది. ఈ వీడియోని ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ప్రతి ఒక్క తల్లి తండ్రిలో ఈ డ్రగ్స్ గురించిన అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యం. చివరగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.